హాయ్ వివర్స్, మనం వచ్చేసి పరిశ్రమ కా మహత్వం అనేటువంటిది చూడబోతున్నాము. జనరల్ ఎస్సే వచ్చేసి కొన్ని పాయింట్స్ అనేటువంటిది మీరు 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ 7th వరకు మీరు ఇది రాయొచ్చు. పరిశ్రమ కా మహత్వం అంటే కష్టపడడం వలన మనకు ఎటువంటి ఫలితాలను అనుభవించవచ్చు అనేటువంటిది. పరిశ్రమ శబ్ద కా అర్థ హై, పరిశ్రమ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే శారీరక యా మానసిక శ్రమ, శరీరంతో కావచ్చు లేదా మానసికంగా కావచ్చు, దాన్ని కష్టపడ్డం అనమాట. జబ్ హమ్ కడి మెహనత్ కర్తే హై తో మనము చాలా కష్టపడి పని చేసామనుకోండి, ఉసే పరిశ్రమ కర్తే హై, కష్టపడి పని చేసుకోవాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. ద్వారా వచ్చేసి బాగా పరిశ్రమ కో జీవన్ మే సఫలత హీ కుంజీ మానా జాతా హై. మనకు వచ్చేసి ఎక్కువగా శ్రమించడం వలన వచ్చేసి మన యొక్క జీవితంలో వచ్చేసి అనేకమైనటువంటి ఫలితాలను పొందవచ్చు, మరియు అది మనకు ఒక కీ మాదిరిగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. कौन परिश्रम करता है उनके साथ ईश्वर भी उसके साथ होता है. कौन परिश्रम करता है, ఎవరు కష్టపడతారు అంటే ఉన్కే సాత్ ఈశ్వర్ బి ఉస్కే సాత్ హోతా హై. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారి పక్కనే భగవంతుడు కూడా ఉంటాడు అని కూడా చెప్పొచ్చు అనమాట. పరిశ్రమ కే అభావమే మనుష్య కా జీవన్ వ్యర్థ హో జాతా హై. పరిశ్రమ యొక్క లోటు వలన ఏమవుతుందంటే మనిషి యొక్క జీవితం వచ్చేసి వ్యర్థమైపోతుంది. దునియా మే ప్రత్యేక సఫల్ మనుష్య కా రహస్య పరిశ్రమ హీ హై. చాలామంది ప్రపంచంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు వచ్చేసి గొప్ప వ్యక్తులందరూ సాధించి ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క రహస్యం ఏంటి అంటే పరిశ్రమ అనమాట. వాళ్ళు చేసినటువంటి కష్టఫలితమే వాళ్ళ యొక్క రిజల్ట్ అనమాట. జో వ్యక్తి పరిశ్రమ నహీ కర్తా హై వహ సదైవ్ దూసరా పర్ నిర్భర్ కర్తా హై. ఒకవేళ అటువంటి వ్యక్తి కానీ పరిశ్రమ అంటే కష్టపడి కానీ పని చేయకుండా ఉన్నట్లయితే ఇతరులపైన ఆధారపడవలసి ఉంటుంది. జో వ్యక్తి పరిశ్రమీ హోతే హై తో వే చరిత్రవాన్ ఔర్ స్వావలంబీ హోతే హై. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు వచ్చేసి చరిత్రను సృష్టిస్తారు, మరియు వచ్చేసి స్వయం కృషితో ఉంటారనమాట. ప్లస్ వచ్చేసి ఆత్మ అభిమానంతో ఉంటారు. విద్యార్థి జీవన్ మే హీ పరిశ్రమ బహుత్ హీ మహత్వపూర్ణ హై. విద్యార్థి జీవితంలో కూడా మనము పరిశ్రమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇస్లియే ప్రత్యేక ఛాత్రకు పడాయి మే పరిశ్రమ కన్నా చాహియే. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడినట్లయితే జో ఛాత్ర మాన్ లగాకర్ పడాయి కర్తా హై అంటే ఒక్కొక్క విద్యార్థి మనసుని ఉపయోగించి బాగా చదివినట్లయితే వా జీవన్ మే సఫల్ హోతా హై. అతను జీవితంలో కూడా వచ్చేసి మంచి ఫలితాన్ని సాధించగలుగుతాడు, గొప్పవాడు కాగలుగుతాడు.